హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మప్రవర్తి వ్లాగ్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేనైతే పూజ మొదలు పెడుతున్నాను. మీరందరూ కూడా పూజ బాగా చేసుకోవాలని, ఆ వినాయకుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మరీ కోరుకుంటున్నానండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నా ఫ్యామిలీకి కావాలి. ఇక వినాయక చవితి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. కుడుములు, ఉండ్రాళ్ళు, గారెలు, పులిహోర, పొంగలి, పప్పు, అన్నం, శనగలు, వడపప్పు, బెల్లము, పానకము మొత్తం అండి. కొబ్బరికాయలు అయితే మేము అందరం ఇంట్లో నలుగురిమి కొట్టుకున్నామండి. పిల్లలు, మేము అందరం కలిసి వినాయకుడికి, ఆ బొజ్జ గణపైకి అన్నీ కడుపు నిండా పెట్టాలి కదండి. అందుకే నేను తృప్తిగా ఎంతో ఇష్టంతో అన్ని పిండి వంటలు చేసి ఆయనకి సమర్పించుకున్నాను. ఆయనకి ఇష్టమైనవన్నీ కూడాను. నేనైతే వినాయక చవితి పూజని ఇలా చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా అనేది కూడాను. ఇంకా పెరుగన్నము అలా ఆయనకి ఎక్కువగా మనం పెట్టే కొద్దీ ఆయనకి అంత ఇష్టం కదండి. గరిక అన్ని రకాలు, 21 రకాలు, పత్రి, పువ్వులు అన్ని రకాలు, మినిమం 5 రకాలైనా పెట్టుకోవాలి కదండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన కదంబం పువ్వు అన్నీ పెట్టుకున్నానండి. ఇదండి మా వినాయక పూజ వీడియో. నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఛానల్ని కొత్తవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.